డేటింగ్ యాపుల్లా అమ్మాయి హాయ్ చెప్పింది, చూస్తందుకు మంచిగుంది, బయట కలుద్దామన్నది. ఆనంగానే చాలు సంబురంలో సంకలు గుద్దుకొని బండేసుకొని బయలెళ్ళేటోళ్ళు ఉంటే జర పైలం. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అని బుజ్జి అడిగిందని ఖుషీలో పోతే ఆ టెన్క తెలుస్తుంది ఆ స్కామ్లా మీరెంత లాస్ అయ్యారో. నిజం, ఇప్పుడు ఈ డేటింగ్ స్కామే హైదరాబాద్ లో పోరలు నాగం చేస్తుంది. కాదేది స్కామ్ కి అనర్హం అనుకుంటా తీరొక్క స్కాముల్ని, జనాల్ని మోసం చేసే స్కీముల్ని ఆలోచన చేస్తుర్రు కొందరు కేటుగాళ్ళు. ఓ దిక్కు పోలీసులు ఎంత పనితనం చూయించినా గానీ వీళ్ళు మాత్రం కొత్త కొత్త కాన్సెప్ట్లతోని జనాల్ని నాగం చేస్తారు. అట్లా కొత్తగా డేటింగ్ స్కామ్ అని మోపు చేసిర్రు. ఈ నడుమ ఫోన్లలో డేటింగ్ యాప్ వేసుకొని టాలెంట్ చూయించి రిలేషన్షిప్లకు తీరొక్క పేర్లు పెట్టుకొని తిరుగుతురు కదా పోరలు. అగో గట్లనే ముందుగాల ముచ్చట పెట్టి అటెనక బయటికి పోదామని బండెక్కి పోయి పోరగాళ్లతోని పొతం పెడుతున్నారట. టిండర్ యాప్ లా ఒక ఆయనకి రితిక అనే బుజ్జి పరిచయం అయిందట. మర్నాడే మనం కలుద్దామని చెప్పి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ కాడికి రమ్మన్నదట. ఈ మూతవారి మొగాయన అబ్బా అమ్మాయి పిలిచిందని అత్తరు కొట్టుకొని కొత్తంగేసుకొని పోయిండు. ఇక బుజ్జి కలిసి జరసేపు మాట్లాడినాక బోర్ కొడుతుంది, పక్కకున్న మోష్ క్లబ్ కి పోదాం అన్నదట. పోరడిగింది, పోకపోతే ఇజ్జత్ తక్కువ అని ఆమెను తీసుకొని పోతే ఆడ తీయని మాటలు చెప్పి పిరమ్మంది ఆర్డర్ ఇచ్చి అంత కలిసి 40,505 రూపాయల బిల్లు కట్టించింది. మొత్తానికి మోసపోయినా అని ఆఖరికి అర్థమైన పిల్లగాడు పోయి గూగుల్ రివ్యూలు చూస్తే వేరేటోళ్ళు కూడా కొందరు ఇట్లనే మోసపోయినామని పెట్టిన రివ్యూలు కానొచ్చినాయి. ఒక్కొక్కరు 20,000 40,000 కట్టిరని తెలిసింది. చూసిరు కదా గిస్వంటి డేటింగ్ స్కామ్లతోని పైలంగుండుర్రి. చూసిరు కదా గిస్వంటి డేటింగ్ స్కామ్లతోని పైలంగుండుర్రి. పైసలు ఆగం చేసుకోకుర్రి. ఏమంటున్నాం? గుళ్ళకు పోతే ధ్వజస్తంభం పక్క పొంటే నవగ్రహాలు కూడా కనిపిస్తాయి. చాలా మంది నువ్వులు నూనె పట్టుకుపోయి దీపం అంటించి ఊది బత్తిలు ముట్టించి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి మొక్కుతారు. కానీ గీడో కాడ చిత్రంగా కుక్క నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఆగో ఈ కుక్కను చూడుర్రి, గుళ్ళున్న నవగ్రహాల చుట్టూ ఎంత పద్ధతి తిరుగుతున్నదో. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కాడున్న ఓ గుళ్ళే కుక్కిట్లే నవగ్రహాల చుట్టూ తిరుగుకుంటా కనిపించింది. ఇక కుక్కట్ల ప్రదక్షిణలు చేసుడు చూసి పబ్లిక్ అంతా ఈ దేవుని మహిమనే అని అనుకుంటున్నారు. కుక్క భైరవుని రూపంలో భక్తిని ఇట్లా జాతుకుంటుందని అంటున్నారు. మామూలుగా అయితే 1-2 సార్లు తిరిగితే ఏమో అనుకోవచ్చు కానీ 5-6 సార్లు తిరిగింది అది. కాబట్టి అదేదో మొక్కు పెట్టుకుని తిరుగుతున్నదని కొందరు గుసగుసలు పెట్టుకుంటారు. పరి దానికేడ తిండి దొరకక ఏదైనా దొరుకుతుందేమో అని అట్లా తిరుగుతున్నట్టుంది. లేకుంటే దానికేడ టైం పాస్ కాక అట్లా చుట్టూ తిరిగి ఆడుకుంటున్నట్టుంది. దానికే మహిమలంట కడతారా అని ఇసొంటి నమ్మనోళ్ళు అంటున్నారు. ఏమైనా కూడా కుక్క ఇట్లా ప్రదక్షిణలు చేసే వరకు వీడియో తీసుకొని వాట్సాప్ లో షేర్ కొట్టుకుంటారు జనాలిగా. కుక్క పిల్ల చూడండి.